చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా.
మంచిదండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన ప్రియబిడ్డలు కోయిరు వారికి, చక్కటి సంగీతాన్ని సమకూర్చిన ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమా? హల్లెలూయా, హల్లెలూయా. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. 87వ కీర్తన సహోదరి మిసెస్ అనిల్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతారు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకొందును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఒట్టలన్నీ నీ యందే ఉన్నావని వారందరూ. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. చక్కగా చదవబడినటువంటి కీర్తన బట్టి మరి సహోదరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి చదవబడినటువంటి 87వ కీర్తన మరి కొద్ది నిమిషాలు మన మధ్య ఉన్నటువంటి అన్న ఎలీషా రాజు గారు వచ్చి వివరిస్తారు. అందరు తలలించినట్టయితే, మమ్మల్ని కాపాడించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి, ప్రభా సమస్తము చేయవాడు మీరు తండ్రి, మహిమ ఘనతలు అర్హుడనేసా, నీకే మహిమ నీకే ఘనత ప్రభా. అలాగే తండ్రి ప్రభా, వాక్యం వివరించుండగా ప్రభా, వాక్యం మాట్లాడుచుండగా ప్రభా, మీరే మాట్లాడాను ప్రభా. ఎందుకంటే మానవులని సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త మీరు తండ్రి, మీరు మాట్లాడితేనే ప్రయోజనం ప్రభా. నేను మాట్లాడితే ఏమి ప్రయోజనం కాదు ప్రభా. నీ కృపా కాపుతాలు ఉంచమని, మీరే మాట్లాడమని, మహింపరచమని నజరుడనేసిన పరమ తండ్రి, ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన దైవ సేవకులు యేసుఫ్ గారికి, మరి పెద్దలకు, మరి కూడి వచ్చిన మీరు అందరికీ యేసు క్రీస్తు నామములో వందనం తెలుపుచున్నాను. హల్లెలూయా. మనం ఆరాధించవలసింది ఎవరినండి? యేసయ్యని. మనం గణపరచవలసింది యేసయ్యని. దేవుని వాక్యము ఏమి చెప్తుందంటే, హృదయాన్ని, మన బ్రతుకులను మారుస్తుంది. మనం ఏమి చేయాలో మరి చెబుతుంది, మనం ఏమి చేయకూడదో అది కూడా చెప్పుతుంది. దేవుని వాక్యం మనం ప్రతిరోజు ధ్యానించుతూ, మరి ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఏం చేయాలండి? బైబిల్ని చదవాలి. ఎందుకంటే ఈ లోకంలో పాపం బాగా విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుందండి? ఆదిలో నుంచి ఇప్పుడు దాకా ఈ లోకము పాపమే విస్తరిస్తుంది. పాపం మరి సాతానుగాడు అలాగా ప్రవేశపెడుతున్నాడు. పాపము, ఆ పాపము మధ్య పాపం తీసేస్తే ఏముంటుందండి? పాము. ఆదిలో మరి అవ్వను మోసం చేశాడు, ఇప్పుడు కూడా ఆ పాపం మనల్ని మోసం చేస్తుంది. ఎందుకు ఆ పాపం నుంచి మనకు విడుదల కలగట్లేదంటే, మనం దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. మన దేవుని మన హృదయంలో పట్టుకుంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఆ పాపం ఏంటో మనం తెలుసుకుని దాని జోలికి వెళ్ళకుండా మన బ్రతకగలదు. అందుకే దేవుని వాక్యం చెప్తుందంటే, మన బ్రతుకులను మారుస్తుంది. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అన్నది దేవుని వాక్యమే. అంటే దేవుడే మనకి నేర్పిస్తున్నాడు. ప్రియులారా, మనం ఇప్పుడు 87వ కీర్తన మరి చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద
వేయబడి ఉన్నది. ఎక్కడ వేయబడి ఉన్నదండి? పరిశుద్ధుల పర్వతం మీద. మరి పునాది అంట. మరి అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ ఏం కోరుకున్నారు? వాళ్ళు పునాదులు గల పట్టణాన్ని కోరుకున్నారంట. ఒకసారి చూద్దాం, ఎబ్రీ 11:10 చూద్దాం. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచు ఉండెను. ప్రియులారా, అబ్రహాం కోరుకునేది ఏంటండి? పునాదులు గల పట్టణం. దానికి శిల్పి ఎవరంటండి? పరలోకం కట్టే శిల్పి దేవుడే. ముందు పరలోకం లేదంట. అర్థం చేసుకోండి. పరలోకం శిల్పి ఎవరు? దేవుడే. దేవుడే కట్టాడంట పరలోకాన్ని. మరి దేవుడు చేసింది ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఆశ్చర్యముల వెలుగులోకి వెళ్తామని మరి అక్కడ అబ్రహాం గారు కూడా మనం చెప్తున్నాం ప్రియులారా. ఎందుకంటే మనం ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో ఏ విధంగా ఉండాలి అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద యెరూషలేము ఉంది, ఇజ్రాయేలు ఉంది. యెరూషలేము అది మహాపట్టణమే. కానీ పైన ఉన్నది నూతన యెరూషలేము, అది పరలోకం. ఇక్కడ అంటున్నాడు, 2వ వచనం చదువుదాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేనికి ప్రియములై ఉన్నండి? యెహోవాకు ప్రియములై ఉన్నవంట. సియోను గుమ్మం అంట. ప్రియులరా, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సియోను గుమ్మము. సియోను అనగా మరి పరలోకం. ఇక్కడ కూడా దావీదు పురాన్ని మరి సియోనుగా పిలిచేవారు. మరి పరలోకంలో కూడా సియోను గుమ్మము. గుమ్మం అనగా దానికి వేరే అర్థం ఏంటండి? ద్వారం. మరి ద్వారం ఎవరు? యేసుక్రీస్తే. చూద్దాం, యోహాను 10:9. నేనే మార్గము సత్యము జీవం అన్న దేవుడైన. 10:9 యోహాను సువార్త. అంతే, నేనే ద్వారమును. మళ్ళీ సియోను కొండ అంటున్నాడు అక్కడ. ఎబ్రీ 12:22 చూడండి ఒకసారి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణముకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల యెరూషలేముకు సరిపోద్దమ్మా. ఏంటది? యెరూషలేమునకు కొండ, అక్కడ గుమ్మము, ఆయన ద్వారం అని దేవుడు చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, జీవము అని చెప్తున్నా దేవుడు. గొప్ప దేవుడు ఆయన. మరి 3వ వచనంకి వెళ్దాం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. ఇక్కడ మనం చాలా ఆలోచించుకోవాలి. గొప్ప చెప్పుకుందురంట ఎవరు? మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుదురు. ఇక్కడ మీరు ఒక గమనించాలి. ప్రపంచంలో మరి దుబాయ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారండి? బుర్జ్ ఖలీఫా ఉందని, లేదా ప్లామ్ జుమెరా ఖపర్ అని, లేదా రోడ్లని, నానా ఎన్నెన్నో రకాలుగా గొప్పగా చెప్పుకుంటున్నారు దుబాయ్ గురించి. కానీ ఇక్కడున్న యెరూషలేము గురించి గొప్ప సంగతులు చెప్తారంట. మరి ఇజ్రాయేల్లో ఉన్న యెరూషలేము గురించి గొప్ప సంగతులు ఏంటి? సర్వ సృష్టికర్తన దేవుడే అక్కడ పాదం పెట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. మరి అది గొప్ప కాదండి? మన కోసం ప్రాణం పెట్టాడు, అది గొప్ప కాదా? మన కోసం ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు, చనిపోయిన లాజరును లేపాడు, గుడ్డి వారికి చూపించాడు, మూగవారికి మాట ఇచ్చాడు, పక్షవాన్ని ముట్టు స్వస్థపరిచాడు. ఇవన్నీ అద్భుతాలు కాదంటారా? అందుకే మనుషులంట గొప్ప చెప్పుకుంటారంట. మరి పరలోకంలో అయితే మరి ఏముంటుంది? అక్కడ ఆకలి ఉండదంటండి, దప్పిక ఉండదంట, దుఃఖం ఉండదంట, ఎండ ఉండదంట, సముద్రం ఉండదంట. మరి ఎన్నో మనం చెప్పుకుంటూ పోతే అక్కడ ఉండేది నిత్య జీవం అని మనం గుర్తు చేసుకోవాలి పిల్లలారా. మనము దేవుడు ఏ విధంగా మనుషులు ఎన్నుకుంటాడంటే జ్ఞానం గలవని కాదంటే ఎన్నుకునేది. ఎవరు ఎన్నుకుంటాడండి? ఎర్రివారిని ఎన్నుకుంటాడంట. అది చూద్దామండి. 1 కొరింథీ 1:26. ఒకటో కొరింథీ 1వ అధ్యాయము
26 వచనం. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారినైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండా ఉన్నట్లు జ్ఞానులను చిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, మరి నిజంగా మరి జ్ఞానులను కాదు ఎన్నుకునేది, గొప్ప వంశస్థులను కాదు ఎన్నుకునేది, వెర్రివారిని ఎన్నుకుంటాడు దేవుడు. ఆయనకు చేసే కార్యాలు ఆయన మీద ఆధారపడితే ఆయనే కార్యము చేసుకుంటూ వెళ్తాడు. మన ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా దేవుని మీద ఆధారపడితే ఆయన మనలను చూసుకుంటాడు. అది మనం గమనించాలి ప్రియులారా. అలాగే మరి యోబు మరి ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆయన వినికుల్లో విన్నాడంట దేవుని గురించి, ఆయన వార్త విన్నాడంట. కానీ దేవుని చూసినప్పటికీ అసహాయం కలిగిందంట. ఒకసారి యోబు 42:5 చూడండి. 42 అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను ప్రత్యర్థపడుతున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యోబు గారంట వినికిడి విన్నాడంట, వార్త విన్నాడంట. మరి దేవుని తేరి చూసినప్పటికీ అసహాయంగా ఉందంట. ఆయనకి అసహాయం అంటే డాగు మచ్చ. నిజంగా ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని చూసేటప్పటికి అసహాయంగా ఉందంట. డాగు మరి ఆయన మత్సరం అన్నీ కలిగి ఆయన అంటున్నాడు, నా జీవితం నాకే అసహాయం కలుగుతుంది. ప్రియులారా, మన పరిస్థితులు మనం అనుకోవచ్చు, కానీ దేవుని తేరి చూస్తే మన పాపాలు బయటపడతాయి. మన అర్థంలాగా మన వాక్యాన్ని చూస్తే మన లోపాలు బయటపడతాయి. అందుకే వాక్యం చదవడం వల్ల మన బ్రతుకులు మారతాయి. నిజంగా మొర్ర పెట్టి వారికి దేవుడు ఏ మేలు చేయగలంట, సమీపంగా ఉంటాడంట ఆయన. నిజంగా మనం పట్టాలి. ఈ లోకము ఎక్కువ కాలము ఉండదు. ప్రతి మనం 70 అది 80 సంవత్సరాలు అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. కానీ మన ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకి తెలీదు. కానీ మన హృదయంలో దేవునికి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే మన హృదయం ఎవరి మీద ద్వేషం కానీ కక్ష కానీ మన హృదయంలో ఉంటాకి వీల్లేదు. ఉంటే మన పరలోకానికి అడ్డే, అది గుర్తుపెట్టుకొని వెళ్ళము అని గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మన బ్రతుకులు మార్చుకుని దేవుని పట్ల మరి బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రార్థిస్తూ, ఆయన వాక్యం చదువుచూ ప్రార్థిస్తూ అన్నీ ఆయనే మహిమపరచాలి. మనం ఆయనే మహిమకు ఘనతకు అర్హుడు. మనలను ఎంత ఉన్న స్థితిలో ఉంచినా ఆయన ఎప్పుడూ హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి, సాతాను తొక్కబడాలి. ఈ లోకంలో సాతానుగాడు ముడుచుకోవాల్సిన సమయం వచ్చేసింది. అడిగి వాడు తొక్కబడే సమయము తొందరగా వచ్చింది. అందుకని అన్నాడు, గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు అంటాడు. మరి గర్జించే సింహం నవ్వులు తింటారు కానీ మింగదు. మరి నవ్వులటం ఏంటిది? ఆ గర్జించే సింహానికి మన లోను వెళ్ళకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకే దేవుడు అన్నాడు, ఆయన మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు. అందుకని నేనేమి నీతిమంతుని, పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులు నీతిమంతుగా ఉండాలని కోరుకుంటాను. ప్రియులారా, మనం అదే అర్థం చేసుకోవాలి. ఆయన గొప్ప దేవుడైనా. ఎందుకంటే మరలా చూద్దాం 87:2-3 వచ్చును. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. నిజమే కదా, దేవుడు చేసిన కార్యములు మనుషులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ప్రియులారా, మరి సంసోను, లాస్ట్ నేను ముగించేస్తున్నాను. సంసోను మరి ఎవరిని చూశాడండి? వేశ్యని చూశాడు. అతని కళ్ళు అతన్ని మోసం చేసినాయి. చివరికి ఏమైందండి? చివరికి ఏమైంది? మరి 3 సార్లు ప్రయత్నించగా దెలీలా మరి ఫిలిష్తీయులకు అప్పచెప్పింది తర్వాత తన గుండె గీకేశారు. మరి ఏం చేశారండి? మన కంట్లో నలకడితేనే మనం విలవల్లాడిపోతాం. అలాంటి సంసోను కళ్ళు తోడేశారు. మరి ఎంత బాధ! దేవుడు విడిచిపెడితే అవధం ఉంటుంది. ప్రియులారా, మనం ఎప్పుడు దేవుని హత్తుకొని ఉండాలి.
ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవారుగా ఉండటానికి వీలేదు. ప్రియులారా అర్థం చేసుకోండి, సంసోను మారాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి ఎంటుకలు మొలిసినాయి కానీ కొళ్ళు మొలిస్తే కండ్లు మొలిసినాయండి లేదు. అది మోసం చేసింది. ఆ మోసంతో దేవుడు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడు, కానీ దేవుడు ఆ చూపులోనే అతను మోసపోయాడు. ఆ ఫిలిష్తీయులను చూడటం, ఆ సర్దారులు వాళ్ళు మరి ఆ కన్నులు పీకివేయటం ఎంతో బాధాకరమైన విషయం. అందుకే మనం అక్కడ గమనించవలసింది ఏంటంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. విడిచిపెడితే మన బ్రతుకులు ఏమైతే మనకి తెలియదు ప్రియులారా. అందుకంటున్నాడు, యెరూషలేము గురించి మనం గొప్ప సంగతులు చెప్పుకుంటాం. ఖచ్చితంగా మనం ఇక్కడ యేసయ్యని నమ్ముకోవాలి, ఆయన నామంలో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మంచిదండి. చదవబడినటువంటి కీర్తన భాగంలో నుంచి మరి చక్కటి విషయాలు తెలియజేసిన అన్నయ్య ఎలీషారాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక సమయంలో దేవుడు చేసిన మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే రైతు లేచి నిలబడి మరి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సాక్ష్యముల సమయం. మరి ఒక సమయంలో కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. మరి సహోదరి సుమలత గారు మరి ప్రార్థనలు నడిపిస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాము. ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్హమదీ ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి దేవుడు నూతనమైన పనులు దయచేయలాగున వారి కొరకు మరి కంపెనీ కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘ బిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీల కొరకు, ఆ యజమానుల కొరకు ప్రార్థన చేద్దాం. మరి గృహాలలో పనిచేస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు, వారి యజమానుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకను మనము ప్రార్థన చేద్దాం. మరి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా మనము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలులను అనుగ్రహించలాగున, బిడ్డలు జ్ఞాపకం చేసుకునేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, మరి నెల నిండుచుండగా సులువైన ప్రసృతిని బిడ్డలకు దయచేయలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యాలతోన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. మరి సంఘములో రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇండియా ప్రాంతం గురించి, ఇండియా దేశం గురించి, అదేవిధంగా అక్కడ సేవను జరిపిస్తున్నటువంటి సేవకుల గురించి, సంఘముల గురించి ప్రార్థన చేద్దాం. మరి ఇజ్రాయిల్ ఇరాన్ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మరి యొక్క యుద్ధం గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఆ ఇద్దరు మరి దేశాలకు, ఇరు దేశాలకు మరి శాంతిని సమకూర్చులాగున ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఈ వారం రోజుల్లో పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సూర్యకుమార్ గారి యొక్క అల్లుడు గారు, మరి వారు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందుకున్నారు. మరి వీజా విషయంలో దేవుడు సహాయం దయచేశారని మరి తెలియజేశారు. మరి మంచి ఉద్యోగం కుమారుడు పొందుకునేలాగున వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి గత వారంలో మీకు అందరికీ తెలిసిందే, మరి ఎయిర్ ఇండియా ఫ్లైట్ మరి గుజరాత్లో పడిపోవడం జరిగింది. మరి అందులో ఇంచుమించు మరి ప్రయాణిస్తున్నటువంటి వారు అందరూ చనిపోయారు, ఒకే ఒక్క అతను బ్రతికాడు. అది పడింది ఎక్కడంటే డాక్టర్ మరి హాస్టల్లో పడిందండి. అక్కడ ఇంచుమించు 22 మంది చనిపోయారు. మరి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం, వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే ఈ యొక్క సమయంలో మన మధ్య దైవ సేవకులు ఉన్నారు. మరి యశ్య గారు, దయతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. రండి సార్, పైన కూర్చోండి. రండి సార్, రండి పైన రండి. ఈ యొక్క సమయంలో మరి దయతో ప్రార్థన చేయవలసిందిగా సహోదరి సుమలత గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడ
నిత్య నివాసి నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నత స్థలంలో సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. అగ్నిజ్వాల నేత్రములు, అపరంజిని పోలిం పాదం వంటి దేవుని కుమారుడా నీకు వందనాలు. మహాగణుడవు, 10,000 మందుల ప్రియుడా నీకు వందనాలు. మా అందరి కొరకు, మా అందరి పాపాలను బట్టి, మేము చేసిన దోషములను బట్టి నా దేవ, మీ అమూల్యమైన రక్తాన్ని, ఏ పాపము ఎరుగని నీవు నా దేవ మా కొరకు పాపివై బలి అయి మీ రక్తాన్ని మా అందరి కొరకు కాచిన గొప్ప దేవా నీకు వందనాలు. నీవిచ్చిన ఈ రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మేమన్నింతైనా మీకు రుణపడి ఉన్నాం బాబు, నీకు వందనాలు. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, అందరూ రక్షణలో పొందవాలని నువ్వు ఎంతో ఆశపడుచున్న దేవుడు నా దేవా నీకు వందనాలు. మీ జీవం మాలో ఉంచిన దేవా, మా కొరకు మరణించి మరలా తిరిగి 3వ దినాన మా కొరకే తిరిగి లేచిన పునరుద్ధానడా నీకు వందనాలు. నీ పునరుద్ధాన శక్తిని మా అందరికి అనుగ్రహించమడుచున్నాను రాజా నీకు వందనాలు. గతించిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధానం వరకు మమ్మల్ని, మా కుటుంబాలని, దూరదేశంలో మా కుటుంబాలను, మా బిడ్డలందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నా దేవ మేమందరం నా దేవ నిలవబడి నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి, నీ గొప్ప నామాన్ని అయ్యా మా జీవితాలు మీరు చేసిన మేళ్ళ బట్టి, నేను కొనియాడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు. ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోమని నడుచున్నాను. ఏ బిడ్డ అయితే ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నారో వారి స్థుతులను అంగీకరించి మడుచున్నాను రాజా నీకు వందనాలు. వారి మనల్ని ఆలకించండి. మరి ముఖ్యంగా దయసేకలు జ్ఞాపం చేసుకుని బలపరచడం, పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మాభిషేకం బిడ్డపై ఎల్లప్పుడూ అనుగ్రహించి మడుచున్నాను రాజా నీకు వందనాలు. అలాగే నా దేవ సంఘం ద్వారా అనేక మంది ప్రార్థన అవసరతలు కోరినారు. ప్రతి బిడ్డ అవసరత ఎరిగినడే నీ నామంలో వారి యొక్క అవసరం తీర్చిన గర్భఫలాల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయ్యా, నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కొరకు తృప్తి పరుస్తున్నట్లు తగిన కాలమందు వారి హృదయాలను తృప్తిపరచిన బిడ్డలు నీ సాక్షులై ఉండటానికి సహాయం దయచేయండి. గర్భితో ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకోనండి, సహాయం దయచేయండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, దీర్ఘకాల బాధలతో బాధపడుచున్నారు, వ్యాధులతో బాధపడుచున్నారు, పరిపూర్ణ స్వస్థత బిడ్డ కలిగి చేయమడుచున్నాను రాజా నీకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకుని నీ పరలోక దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలతో నింపమడుచున్నాను. రక్షణ లేని వారికి రక్షణ నా దేవా అనుగ్రహించండి. ప్రతి నాలుక నా దేవా నీవే దేవుడని ఒప్పటానికి సహాయం దయచేయమడుచున్నాను రాజా నీకు వందనాలు. మార్గము స్వచ్ఛమై ఉన్న దేవా నీకు వందనాలు వందనాలు. అయ్యా, నీ వంటి దేవుడు లేడీలలో నీవే సమస్తాన్ని సాధ్యపరిచేదేవుడు. నీకు అసాధ్యమైనది అంటూ లేదు. సమస్తమును సాధ్యపరిచే నా తండ్రి నీకు వందనాలు. అలాగే నా వీజాల కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. అలాగే ఉద్యోగాల కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయ్యా, సహాయం దయచేయండి రాజా నీకు వందనాలు. అలాగే నా దేవ ఇదిగో రాజా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపం చేసుకోనండి. అలాగే సూర్యకుమార్ గారు జ్ఞాపం చేసుకోనండి. బిడ్డ ఉద్యోగం సహాయం దయచేయండి. డ్రైవింగ్ లైసెన్స్ లో సహాయం దయచేయండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే నా దేవ కంపెనీ జ్ఞాపం చేసుకోనండి. నూతన పనులను గ్రహించండి. అనేక కంపెనీల్లో బిడ్డలందరూ పని చేస్తున్నాను. ఆరోగ్యంతో నింపండి, వారిని గుర్తుపరచండి, ఆశీర్వాదంతో నింపమడుచున్నాను. గృహాల్లో అనేక మంది పనులు చేస్తున్నారు, సహాయం దయచేయమడుచున్నాను రాజా నీకు వందనాలు. అలాగే నా దేవుడు తల వంచిన పెద్దలనేమి, విశ్వాసం స్త్రీలనేమి, చంటి బిడ్డలనేమి, అవనస్తులని ప్రతి ఒక్క బిడ్డను చేసుకోనండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమడుచున్నాను. అయ్యా, మరి ముఖ్యంగా నీ సన్నిధిలో అయ్యా నీ రాకడలు నా దేవ ఎత్తబడే సంఘంగా ఉండాలి. పరిశుద్ధత, పవిత్రత అయ్యా కలిగి సంఘం ఉండేటట్టు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు వాడబడటానికి బిడ్డ నా దేవా నీ సన్నిధులు సాధనాలుగాను పనిముట్లుగాను వాడబడటానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు వందనాలు వందనాలు రాజా నీకు వందనాలు. అలాగే నా దేవా అయ్యా నాయనకు జరగబోయే ఆరాధన అంతటిలో నా దేవా కేవలం మీరు మహిమ పొందుకోమని ఈ చిన్ని ప్రాణి బంగారు పాదాలు సమర్పించుకుంటూ మా కొరకు అతి త్వరగా రానైనా యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా ప్రార్థన నడిపించిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి ప్రత్యేకమైన పాటలు మరి చంటి బిడ్డలకి అవకాశం ఉందండి. చంటి పిల్లలకి పాడతారమ్మా. చంటి పిల్లలు రండి.
నా హీరో యోహాను, మన జీసస్ నా మాస్టర్ యోహాను. లాగే నేను ఆ జీసస్ ని వెంబడిస్తాను. నా హీరో యోహాను, మన జీసస్ నా మాస్టర్ యోహాను. వివియలోని శిక్షణ పొందుకున్నది శిక్షణ, ఇదే నిరీక్షణ నిరక్షణ. వివియలోని శిక్షణ పొందుకున్నది శిక్షణ, ఇదే నిరీక్షణ నా యేసుని నిరక్షణ. హీరో యోహాను, మన జీసస్ నా మాస్టర్ యోహాను. లాగి నేను ఆ జీసస్ ని వెంబడిస్తాడు, ఆ జీసస్ ని వెంబడిస్తాడు, ఆ జీసస్ ని వెంబడిస్తాడు, ఆ జీసస్ ని వెంబడిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నన్ను కావగవచ్చిన నజరేయా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. నన్ను ఎన్నడు విడచిపోకుమయ్యా, ఓ సిలువ నీడ నన్ను దాచుమయ్యా. లోకమంతా నన్ను దోషిగా చూసినా, ప్రేమతోనే నన్ను చేరదీసినా. నన్ను కావగవచ్చిన నజరేయా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. నిన్ను విడచి దూరమైన ధూళిని యేసయ్యా, లోకాశలకు లోబడిన లోబిని నేనయ్యా. నిన్ను విడచి దూరమైన ధూళిని యేసయ్యా, లోకాశలకు లోబడిన లోబిని నేనయ్యా. అందరూ నన్ను అనాథ చేసి
చేరగానే నా గతి మారేనయా. నీ శరణము వేడగానే నీది నాదిగా మారేనే. నీ చరణముల చేరగానే నా గతి మారేనయా. నీ శరణము వేడగానే నీది నాదిగా మారేనే. ఈ యోగ్యత నాకు లేకపోయినా నీ వారసునిగా నన్ను ఎంచినా. ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా. నన్ను కావగా వచ్చిన నజరేయా యేసయ్యా. నేను పాపము చేసిన చూపావు నీదయ్యా. నన్ను ఎన్నడు విడచిపోకుమయ్యా. ఓ సిలువ నీడలు నన్ను దాచుమయ్యా. లోకమంతా నన్ను దోషిగా చూసినా ప్రేమతో నన్ను తీసినా. నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా. నన్ను కావగా వచ్చిన నజరేయా యేసయ్యా. నేను పాపము చేసిన చూపావు నీదయ్యా. హల్లెలూయా. మంచిదమ్మా, చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన ప్రియులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారి యొక్క సమయంలో చిన్న కార్యక్రమం ఉందండి. మరి మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటండి? ఫాదర్స్ డే కదండి. మరి దయతో మరి తండ్రులందరినీ స్టేజ్ మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. రండి తండ్రులందరూ దయతో ఎదురికి రావాలి. భాగ్యరాజు గారు రండి. రండి అనిల్ గారు రండి. అమ్మ ప్రశాంత్ రండి. రండి ప్రార్థించాలి. ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకున్న సరిష్మిక అమ్మ రండి, నువ్వు కూడా రా. ఈరోజు పుట్టినరోజు బిడ్డ గురించి కూడా ప్రార్థించాలి. ఈరోజు సంఘానికి చక్కటి స్నాక్స్ అరేంజ్ చేశారు, వారి గురించి కూడా ప్రార్థించాలి. మరి మొదటిగా ప్రార్థన చేయవలసిందిగా జననమ్మ గారు మరి ప్రార్థన చేస్తారు ఫాదర్స్ డే నిమిత్తము. మరి జననమ్మ గారు ప్రార్థన చేయగా రెండవది యశ్వి గారు కూడా ప్రార్థన చేసిన తర్వాత కేక్ని కట్ చేస్తారు. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమగల దేవా, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామానికే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ దినము ఏర్పాటు చేసిన నాయన ఫాదర్స్ డేగా
ప్రభా తండ్రి వందనాలు బాబు ఏర్పాటు చేసిన నాయన ఇచ్చిన ధన్యత బాబుకి తండ్రులకు నాయన మీరే ధన్యత ఇచ్చారు నాయన ఆ బిడ్డలను దయచేస్తున్న ధన్యత ప్రభా కుమారులు యెహోవాని గురించి స్వాచ్ఛం గర్భఫలమైన ఇచ్చి బహుమానం నీవు బహుమానాన్ని ఇచ్చి నాయన బిడ్డలను ఆనందింపచేస్తావు అయ్యా తండ్రులుగా ఉన్నారు వారి బాధ్యత ఎరిగిన వారిగా తండ్రులు ఎలా ఉండాలో నాయన వారు ఎరగటానికి కృప దయచేయి ప్రభా మా పరమ తండ్రివి పరలోకమందున్నావా మా అందరికీ తండ్రివి ప్రభా నాయనా నీవే మమ్మల్ని పోషించి ప్రేమిస్తున్నావని అందరికంటే నిన్ను ఎక్కువగా గణపరిచేవారుగా మీరుంచి ఈ కార్యక్రమాది నుంచి అంత్యం వరకు మీ మహిమాత్మ జరిగించుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమించి మనల్ని తండ్రిగా ఉంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ విధంగా కుటుంబము ద్వారా బిడ్డనిచ్చి ఆశీర్వదించిన దేవాది దేవుని మనం స్తుతించబద్దులమై ఉంటున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవ కలిగిన తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనాది సంకల్పంలో ప్రభువా మీరు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని సాటి అయిన సహాయం ఏర్పాటు చేసి నాయనా వారిని దీవించి ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థలో ప్రభువా మీరు ప్రవేశపెట్టి నాయనా ప్రభువా తండ్రులుగా బాధ్యతనిచ్చి బిడ్డలు ఏ విధంగా పెంచాలో, బిడ్డల కొరకు ఏ విధముగా కష్టపడాలో, బిడ్డలను ప్రభువా ఏ విధముగా నీలో నైనా మరి వారికి నేర్పి వారికి ప్రభువా నైనా సకలమైన అవసరాలు తీర్చడానికి తండ్రిగా మీరు ఈ లోకంలో మమ్మల్ని ఉంచారు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు, అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రభువా తండ్రి ఫాదర్స్ డేని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీరు ప్రభువా తండ్రులకు ఇచ్చిన ఆతిథ్యతని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలు ఏ విధంగా పోషిస్తాడో, ఏ విధముగా ప్రభువా రక్షణ మార్గంలో నడిపించవలసిన బాధ్యత తండ్రికి ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీరే పరమ తండ్రిగా అందరి కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి మరి ఆయన మరణము ద్వారా మాకు విజయాన్ని సమకూర్చి ఈ పునరుద్ధానంలో జ్ఞాపకం చేసుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నా. మరి నాయన ఇక్కడ ఈ కేక్ని కట్ చేస్తుండే కదా ఆయన ఈ కేక్ ఏ విధంగా మధురముగాను తీపిగాను అనేక ఆశీర్వాదకరముగాను అనేకులు ఇష్టపడేది ఉంటుందో మా జీవితాలు కూడా మా కుటుంబాలకు ఇష్టపడే జీవితాలు కలిగి దాని కుటుంబము ఆశీర్వదించబడి దీవించబడి కృపాభాగ్యాన్ని సహాయం దయచేయమని ఆశీర్వదించమని ఇక్కడ ప్రభువా కూడుకున్న తండ్రులను బట్టి ఆయన వారి బాధ్యతను గుర్తెరగడానికి సహాయం దయచేసి మీరు దీవించమని సంఘాన్ని దీవించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో అందరూ దయతో లేచి నిలబడదాం. అందరూ దయతో లేచి నిలబడదాం. ఈ యొక్క సమయంలో మరి స్తుతి ఆరాధన నడిపించవలసిందిగా అనే బాలరాజు బయటకు
ఈ సమయంలో అని గంగచలం గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. రండి. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. దేవాతి దేవుడు మనలెంతగానో ఆయన కాచి కాపాడి భద్రపరిచి ఆయన పాదాల చెంత ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి యేసయ్యను మహిమపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. మనం జీవిస్తున్నామంటే యేసయ్యను మహిమపరిచే వరకు ఉండాలి, ఆయన గణపరిచే వరకు ఉండాలి. ఎవరు మౌని కొనకుండా యేసయ్య సన్నిధిలో మనం ఉన్నామంటే దేవునికి మహిమపరిచే వరకు ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, మహానీయుడా స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరుడా స్తోత్రాలు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడా స్తోత్రం స్తోత్రం. నిన్న నేడి ఏకరీతిగున్న దేవుడివయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడివయ్యా స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి. అవును ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నీ సన్నిధిలో మమ్మల్ని అందరి రీతిగా నిన్ను చూపించుటకు నేను గణపరిచకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నితంగా మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడు అయ్యా స్తోత్రాలు తండ్రి. యేసయ్య అబ్రహాం దేవుడా స్తోత్రం స్తోత్రం. యాకోబు దేవుడు అయ్యా స్తోత్రం. ఇసాకు దేవుడు అయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును తండ్రి యేసయ్య మైసయ్య అలనాటి మా పాపాల నిమిత్తమై కల్వరి శిలువను మరణిస్తూ యేసయ్య బలియాగమైన దేవుడు అయ్యా స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. భూమాకాలను చూచిన దేవుడా స్తోత్రం స్తోత్రం. భూమి పాదపీఠము ఆకాశం సింహాసనమును చెలవిచ్చిన దేవుడు అయ్యా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరికి వచ్చిన పాట అండి, నాతో ఎక్కివించి పాడాలని కోరుతున్నాను. స్తోత్రం హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. మారనదే మరువనదే వీడనదే ఎడబాయనదే. మారనదే మరువనదే వీడనదే ఎడబాయనదే. ప్రేమ యేసయ్య ప్రేమ సదా ప్రేమ. హల్లెలూయా. ప్రేమ తండ్రి. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవరు మరిచిన కానీ దేవుడు తండ్రి స్తోత్రం. యేసయ్య మేము జీవించగలంటే కేవలం మీ ఉచితమైన కృపే తండ్రి. ఎన్నో ఆలోచనతో మేము జీవితామేమి దేవా, మీ కన్నురెప్ప దాకా మమ్మల్ని మరిచినట్లయితే మేము ఏమైవారు తండ్రి. మీ ప్రేమ చెప్పిన మమ్మల్ని సజీవలించారు. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం.
మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. వేస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనదే మరువనిది, చూడనదే ఎడబాయనిది, మారనదే మరువనిది, చూడనదే ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అవును తండ్రి, తల్లి మరిచిన కానీ మీరు మరువను తండ్రి. దేవా స్తోత్రం తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి. ఆశ్చర్యకరుడ వందనాలు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడా స్తోత్రాలు ప్రభా. యేసయ్య మేము జీవిస్తున్నామంటే కేవలం మీరు ఉచితమైన కృపే తండ్రి. యేసయ్య నీ రెక్కల చోట్ల మమ్మల్ని కాచి కాపాడి సజీవ గుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధులు నిన్ను చూంచుటకు, నిన్ను గణపరచకు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. హల్లెలూయా, గొప్ప దేవుడు అయ్యా స్తోత్రాలు తండ్రి. యేసయ్య కాటన్ సంఘ పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే వందనాలు తండ్రి. సంఘాన్ని బలపడుతున్నారయ్యా, అభివృద్ధి పడుతున్నారయ్యా. ఏకమైన బిడ్డలు, నూతనమైన బిడ్డల్ని చేర్చుటకు కృప చూపుతున్నారయ్యా. అందుని బట్టి మీకే వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. పరిశుద్ధ మహాగణుడు వందనాలు ప్రభా. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అవును ప్రభా, సంఘం పట్ల అనేకమైన బిడ్డలు అనేక విధాలుగా దేవ సహాయపడుతున్నారయ్యా. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. ఇచ్చిన కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. సంఘంలో ఉన్న పెద్దలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు తండ్రి. మంచి మనసు కలిగి జీవించడం కృప చూపండి యేసయ్య. సంఘం పట్ల బాధ్యత కలిగి
సంఘాన్ని నడిపించుటకు కృప చూపండి, సహాయం చేయి దేవ. స్తోత్రం తండ్రి. అవును ప్రభా, స్త్రీల ఆరాధనలో అనేకమైన బిడ్డలు దేవ ప్రార్థించే పరులుగా ఉంచారయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, ఈ ఆరాధనలో జరిగిన కార్యక్రమంలో మీరున్నారయ్యా, పాటల్లో మీరున్నారయ్యా, వాక్షన్ వివరణలో మీరున్నారయ్యా, ఆరాధనలో మీరున్నారని నమ్ముతున్నాం తండ్రి. జరగబోయే స్త్రీల ఆరాధనలో కూడా మీరుండి కృప చూపండి అయ్యా, సహాయం చేయి దేవా. స్తోత్రం తండ్రి. అవును ప్రభా, సంఘం పట్ల భారం కలిగి నడిపించిన జైవజనులను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాల్లో ఉండేది కృప చూపండి అయ్యా, సహాయం చేయి దేవా. స్తోత్రం తండ్రి. అవును ప్రభు, ఇంకా జరగబోయే ఆరాధనలు మీరుండండి అయ్యా. ఏ దైవజనులు ఏ వర్తమానం అందజేస్తున్నారు అది అనుసరించి మంచి మనసు మాకు దయచేదేవా. విడిచిపెట్టే వారికి కాకుండా దాన్ని అనుసరించి జీవించే మంచి మనసు మాకు దయచేదేవా. స్తోత్రం తండ్రి. ఇంకా జరగబోయే ఆరాధనలు మీరుండి కృప చూపి సహాయం చేస్తారని ఇక్కడున్న దైవజనులు ఎస్ఐ గారిని, జనని గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘంలో ఉండేటకు మాకు జందిసి దేవా. స్తోత్రం ప్రభా. యేసయ్య, ఇక్కడ దుబాయ్ దేశంలో ఉన్నంత వరకు దేవా మీ కాపుదల నుంచి కృప, మంచి ఆరోగ్యాలు ఇచ్చి కృప చూపండి అయ్యా, సహాయం చేయి దేవా. ఈ ఆరాధన మీ పాదశాలను చేర్చుకుంటారని అతి త్వరలో ఉన్న యేసయ్య నామమును బట్టి ఏడుకుని బతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. చక్కగా స్తుతి ఆరాధన నడిపించిన అనే గంగచలం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానపూర్వకంగా ధ్యానిద్దాం. మనకున్నటువంటి సమయం కొద్ది సమయం, తర్వాత స్త్రీల ఆరాధన సమయం ఉంది కనుక అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచు ఉన్నాను. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్టేజిని అలంకరించినటువంటి మరి దైవ సేవకులు, తండ్రి సమానులు మెషయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారమంతా కష్టపడి పనిచేసి మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు వినటానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి, మరి దేవుని యొక్క వాక్కుల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలమ్మా. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. ఒకసారి నవ్వుతూ చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవ, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో సహాయం దయచేశారు అయ్యా. మీరు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి నాన్న మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దీనుని అల్పుని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని అయ్యా, ఏ జ్ఞానము లేని వంటి వాడిని ప్రభువా. జ్ఞానవంతులైనటువంటి మీ బిడ్డల ముందు నాయన మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నిలబడి ఉన్నాను అయ్యా. నేను మాట్లాడితే వ్యర్థం నా ప్రభు అయ్యా. మీ మాటలు మీరు వినిపింపచేయండి అయ్యా. మీ వాక్కులు ప్రభు మా జీవితాలను బాగు చేసేవి, మీ మాటలు ప్రభు మా కుటుంబాలను కట్టేవి ప్రభు అయ్యా. మీ మాటలు ప్రభు అయ్యా సంఘమును ప్రభు బలపరిచే మాటలు నాయన. దేవ, ఇదిగో మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని దీని దాసుని నాయన మరుగుపరిచి పరిశుద్ధాత్మశక్తితో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక దినముగా మనము పిలుచుకుంటున్నాము. అది ఫాదర్స్ డే అని. దేవాతి దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో ఉన్నతమైన వాక్కులు దేవాతి దేవుడు వ్రాయించాడు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవాతి దేవుడు మనము పుట్టక ముందే ఆయన తన పరిశుద్ధ వాక్కులను దేవాతి దేవుడు మన ముందుకు తీసుకువచ్చారు. భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలు, తన బిడ్డలు
ఆయన కుటుంబాలు ఎలా ఉండాలో దేవుడు ముందుగానే తన మాటలను ఎన్నో సార్లు మనకు ఆయన మాటలను వినిపింపచేశారు. ఒక కుటుంబం అటువంటి తండ్రి ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబంలో అటువంటి తల్లి ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబంలో అటువంటి బిడ్డలు ఎలా ఉండాలి. ప్రేమిన వల్లరా, ఈ సౌర కుటుంబంలో ఉంటున్నటువంటి ఇవన్నీ కూడా ఏ విధంగా కలిసి పనిచేస్తూ ఉన్నాయో, భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క కుటుంబాలు కూడా దేవుని పిల్లలుగా అందరూ చక్కగా ఉండాలని దేవాతి దేవుడు తన వాక్కులను ముందుగానే వ్రాయించి మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. నిజంగా దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు చదువుతుంటే ప్రేమిన వల్లరా, నిజంగా ఎంత గొప్పగా దేవుడు తన కుటుంబాల కొరకు వ్రాయించాడు అన్న ఆలోచనకు వెళ్తే, ఒక కుటుంబంలో అటువంటి యజమాని ఎలా ఉండాలో, ఆ కుటుంబ యజమాని మారిన తరువాత ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి సంతోషం వస్తుందో, ఎటువంటి ఆనందం వస్తుందో ప్రేమిన వల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి గురించి చక్కని మాటలు దేవాతి దేవుడు వ్రాయించి పెట్టారు. అపోస్తలుడైన పౌలు గారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన మార్పు చెందిన తరువాత దేవుని పనిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన మార్పు చెందిన తరువాత దేవుని కొరకు అనేక విధాలుగా శ్రమ పడటానికి ఆయన దేవుని పనిలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆయన జీవితంలో దేవుని పనిలోనికి వెళ్ళిపోయాడో, దేవుని గురించి చెబుతూ ఉన్నాడో, ప్రేమిన వలరా ఆయన ఎక్కడ వేశారంట? పౌలును శీలను చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు ఏ విధంగా వారు ఉన్నారయ్యా అన్న ఆలోచనకు వెళ్తే, వారిని అప్పటికే కొట్టారు, బెత్తాలతో కొట్టేశారు, కొరడాలతో కొట్టారు, కాళ్ళకు చేతులకు బండలు బిగించారు. చెరసాలలో వేసినప్పుడు ప్రేమిన వల్లరా వారు ఏ విధంగా ఉన్నారంట? అక్కడ చెరసాలలో దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, దేవునిని కొనియాడుతూ ఉన్నారు. ఆ కొనియాడుతున్నటువంటి వేళ ప్రేమిన వల్లరా వారు చేస్తున్నటువంటి స్తుతి, వారు చేస్తున్నటువంటి ఆరాధన, వారు చేస్తున్నటువంటి పాటలు, వారు పాడుతున్నటువంటి పాటలకు ప్రేమిన వల్లరా ఆ భూమి ఏమైందంట? కంపించిపోయింది. చెరసాల పునాదులు మరి కదిలిపోయాయి. కదిలిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు ప్రేమిన వల్లరా, నిజంగా దొంగలందరూ బయటికి వెళ్ళిపోయారేమని వారు నిజంగా భయపడిపోయి ఆయన ఏం చేసుకున్నాడంటే, ఇంక నేను చనిపోవాలి, ఎందుకంటే నా ముందున్నటువంటి నాయకులు నన్ను ఉండనివ్వరు, ఇక నేను చనిపోవాలని కత్తి దూసుకున్నప్పుడు నిజంగా పౌలు పిలుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు పిలుస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వే హాని చేసుకోవద్దయ్యా అని, నువ్వే హాని చేసుకోవద్దయని ఆయన పిలిచినప్పుడు ప్రేమిన వాళ్ళరా నిజంగా ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, చెరసాల నాయకుడు ఏం మాట్లాడుతున్నాడంట? ఒక్కసారి ఆ సందర్భం చూద్దాం. చూడండి, 28వ అపోస్తల కార్యములు 16వ అధ్యాయము ఒకసారి చూద్దాం. చూడండి, 16వ అధ్యాయము 28వ వచనం నుంచి. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకువచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఒక యజమాని ప్రేమిన వల్లరా, కుటుంబంలో అటువంటి ఒక తండ్రి అడుగుతూ ఉన్నాడు. ఒక కుటుంబంలో అటువంటి తండ్రి సేవకుల దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క పనివారి దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళి సాగిలపడి అడుగుతూ ఉన్నాడు. ఆయన సాగిలపడి అడుగుతున్నాడు. ఒక కుటుంబపు యజమాని, ఒక కుటుంబపు యజమాని దేనిని కోరుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, అయ్యా రక్షణ పొందాలి, నేను రక్షణ పొందాలి, రక్షణ కోరుకుంటున్నాడు ఒక కుటుంబ యజమాని. ప్రేమైన వాళ్ళరా, ఒక తండ్రి ఎందుకయ్యా తండ్రి రక్షణ కోరుకుంటున్నాడు, ఎందుకు తండ్రి రక్షణ కోరుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, ఆ రక్షణ ప్రేమిన వల్లరా ఆ కుటుంబానికి ఏం తెచ్చిందంట? ఆనందం తెచ్చిందండి, ఆనందం. ఆ కుటుంబము రక్షింపబడినప్పుడు ఆ కుటుంబము ఆనందం, ఆనందం. చూడండి అక్కడ ఏం జరుగుతుందంట, తర్వాత మాట చూడమ్మా. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికిని
అతని ఇంటూ ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారు గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసము పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసించిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి మారినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ కుటుంబానికి రక్షణ వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఆనందం ఉంటుందండి. ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చూడండి, సమాజంలో అనేక మంది కుటుంబాలు నిజంగా పాడైపోతున్నాయి. గల కారణం ఏంటో తెలుసండి? నిజంగా భయంకరమైనటువంటి మద్యములు ప్రియమైన వాళ్ళారా వారు సేవిస్తూ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, రక్షణ లేని కుటుంబాలవి, దేవుని లేని కుటుంబాలవి, దేవుని విడిచినటువంటి కుటుంబాలవి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అలా ఉండాలని కోరుకోవటం లేదండి. దేవుడు తండ్రిగా మనము ఆయన భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలుగా, ఆయన కుటుంబాలుగా, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము మన కుటుంబాలలో రక్షణ ఉండాలని, అంతేకాదండి రక్షణ పొందుకున్నటువంటి కుటుంబాలు ఏముండాలంట? ఆనందం. ప్రియమైన వాళ్ళరా, ఆ కుటుంబానికి ఆనందం వచ్చిందండి. ఒక తండ్రి రక్షింపబడినప్పుడు ఆ కుటుంబానికి ఆనందం, ఆ కుటుంబంలో సంతోషం. ప్రియమైన వాళ్ళ ఈరోజు చూడండి, అనేక మంది కుటుంబాల్లో ఉన్నటువంటి తండ్రులు ప్రియమైన వాళ్ళ రక్షణ లేని వారిగానే ఇంకనూ కొనసాగుతూ ఉన్నారు. రక్షణ లేని వారిగానే ఇంకనూ కొనసాగుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద ఉన్నటువంటి తండ్రులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, కుటుంబంలో ఉన్నటువంటి యజమానిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, మనలో మొదటిగా ఉండవలసింది రక్షణ. ప్రియమైన వాళ్ళరా, ఒక తండ్రిగా రక్షణ పొందుకుని సంఘములో సాగిపోవాలని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి కాలంలో ఒక తండ్రి ఆయన దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకు వచ్చారు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తున్నప్పుడు ఒక తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో నా కుమారుడు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన అగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడు. అయ్యా, ఒక్కొక్కసారి నీళ్ళలో పడిపోతున్నాడు. నిజంగా వాడిని లేపలేకపోతున్నాం. అయ్యా, ఇదిగో నా కుమారుని రక్షించు ప్రభు అని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మొదటగా శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు ఏమి చేయలేనప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చి ఒక తండ్రిగా వేదన చెందుతూ ఉన్నాడు. ఆయన ఒక తండ్రిగా అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, సాధారణంగా కుటుంబంలో నిజంగా ఏదైనా బాధ వస్తే తల్లి నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంటుందండి. మొదటిగా తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, కానీ తండ్రి కన్నీళ్ళు పెట్టుకోడు. కన్నీళ్ళు పెట్టుకోకుండా ఆయన వేదన చెందుతుంటాడు ఒక తండ్రిగా, బాధ చెందుతుంటాడు ఒక తండ్రిగా. ప్రియమైన వాళ్ళరా, ఈయన కూడా ఆయన కుటుంబంలో వచ్చినటువంటి కుమారుడికి అనారోగ్యాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడంట? మార్కు సువార్త చూద్దాం, చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త ప్రియమైన వాళ్ళారా 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. చూడమ్మా, 23వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. చేయమని అన్నక్కడ పుట్టినోట్లు ఏమని వ్రాయబడిందండి? కన్నీళ్ళు విడిచి. ఒక తండ్రి ప్రియమైన వాళ్ళరా, ఒక తండ్రిగా ఆయన కుమారు నిమిత్తము కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ఆయన వేడుకుంటున్నాడు. ఒక తండ్రిగా కుమారుడు నిమిత్తము, కుమారుడు బలహీనుడైపోయినప్పుడు, కుమారుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక తండ్రిగా ఎక్కడికి వెళ్ళాడన్న ఆలోచనలోకి వెళ్తే యేసుక్రీస్తు పాదాలు చెంతకు వెళ్ళి ఆయన కన్నీళ్లు విడిచి, అయ్యా, నాకు అపనమ్మకం ఉండకుండా నమ్మకం ఉండేటట్టు నన్ను బలపరచడానికి నన్ను సిద్ధము చేయమని కన్నీళ్లు విడిచచ్చు యేసుక్రీస్తు ప్రభులు వారిని అడుగుతున్నాడండి. ఒక తండ్రి ప్రియమైన వాళ్ళరా, కన్నీటితో ఆయన వేడుకుంటున్నాడంటే
ప్రేమిన వలరా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలలో ఒక తండ్రిగా ఉంటున్నటువంటి మనము కూడా ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే మొదటిగా రక్షణ కలిగి మనం ఉండాలి. రెండవ అనుభవాన్ని ఆలోచన చేస్తే ఇదిగో కన్నీటితో ప్రార్థించే అనుభవము ప్రేమిన వలన ఒక తండ్రి పొందుకుని ఈ భూమి మీద ఆయన పాదాల చెంత జీవించాలని దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం అండి. నిజంగా ప్రేమిను ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఆయన పాదాల చెంతకు వెళ్ళి అడుగుతున్నాడండి, కన్నీళ్లతో అడుగుతున్నాడు. ఎప్పుడైతే కన్నీళ్లతో ఆ తండ్రి అడిగాడో ఆ కుమారుని ప్రేమైన వల్ల యేసుక్రీస్తు ఏం చేశాడు? కరుణించాడండి, స్వస్థపరిచాడు, బలపరిచాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా తండ్రికి అప్పగించాడు. చూసారా, ఒక కుటుంబం ఉన్నటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని కన్నీళ్లతో అడిగినప్పుడు నిజంగా ప్రేమిన వల్లరా దేవాతి దేవుడు కనికర పూర్ణుడు, కరుణా సంపన్నుడు, ప్రేమామయుడు ఆయనని కరుణించాడండి. ఆ తండ్రిని కరుణించి ఆ కుమారుని స్వస్థపరిచాడు. తండ్రి చేసిన కన్నీటి ప్రార్థన. ప్రేమిన వల్లరా మనం ఏదో సంఘానికి వస్తున్నాం, కాసేపు కూర్చుని వెళ్ళిపోతున్నాం, ఇది కాదండి. ప్రతి తండ్రి, ఒక తల్లి ఏ విధంగా అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో తండ్రిగా ఆయన పాదాల చెంత మనము కూడా కన్నీటి ప్రార్థన చేయాలండి. సంఘం కొరకు అంతేకాదని మన కుటుంబాల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. ఒక తండ్రిగా ఎందుకయ్యా తండ్రి కన్నీటి ప్రార్థన చేయాలి? ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలి అన్న ఆలోచనకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి భక్తులు తండ్రులుగా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దావీదు ప్రేమిన వారి దేవుని యొక్క పాదాల చెంతకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించు. ఒక తండ్రిగా ఆయన పాదాల చెంతకు వెళ్ళి ఆయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అడుగుతున్నాడండి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి యజమాని తండ్రి ఎలా ఉండాలన్న ఆలోచనలకు వెళ్తే మొదటిగా రక్షణ రావాలి. రక్షణలోనికి వచ్చినటువంటి నీకు, ఆ కుటుంబానికి ఆనందం. అదే తండ్రి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రేమిన వాళ్ళరా కన్నీటి ప్రార్థన చేయాలి. ఈరోజు నిజంగా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమిన వాళ్ళరా. నిజంగా మన భారతదేశంలో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వృద్ధుల ఆశ్రమం మీకు తెలుసు. ఆ వృద్ధుల ఆశ్రమంలో తల్లుల కంటే తండ్రుల సంఖ్య ఎక్కువ ఉందంటండి. ఎవరి సంఖ్య ఎక్కువ ఉందంట? వృద్ధుల ఆశ్రమంలో తల్లుల కంటే తండ్రుల సంఖ్య ఎక్కువ. ఎందుకయ్యా తండ్రుల సంఖ్య ఎక్కువ ఉంది అన్న ఆలోచనకు వెళ్తే, తండ్రి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఉపయోగపడ్డండి. తల్లి ఉపయోగపడుతుంది ఇంటిలో పని చేయటానికి, పిల్లల బట్టలు వాష్ చేయటానికి. ఈ విధంగా తల్లి ఉపయోగపడుతుంది, తండ్రి ఉపయోగపడడు వృద్ధాప్యం వచ్చేటప్పటికి. అందుకే ఎక్కువ సంఖ్య ప్రేమిన వల్లరా తండ్రులదే ఉందంట. ప్రేమిన గత కాలంలో మీరు చూశారు. గత కాలంలో ఒక తండ్రి చనిపోయాడు సూర్యాపేట ప్రాంతంలో. ఒక తండ్రి చనిపోతే ప్రేమిన వల్లరా ఆ తండ్రి పేరుని 4 లక్షల రూపాయలు ఉన్నాయి. 4 కూతుర్లు తండ్రి చనిపోతే ఆ తండ్రి దగ్గర కన్నీటి పెట్టవలసినటువంటి ఈ బిడ్డలు ఏం చేస్తారంటే అతని పేరున ఉన్నటువంటి ఆ ధనాన్ని మొదటిగా తీసుకొచ్చి మాకు ఇవ్వండి, అప్పుడు కర్మకాండ చేయండి అని ఆ కూతుర్లు మాట్లాడుతున్నారండి. నిజంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి మీద కేసు పెట్టేశారండి. కూతురు 4 మీద కేసు పెట్టి వారిని దగ్గరికి రానివ్వకుండా ఆ గ్రామస్తులే ఆ తండ్రి యొక్క శవాన్ని తీసుకువెళ్ళి పూడ్చినటువంటి సంఘటన ప్రేమిన వల్లరా చూసారా. ఈరోజు సమాజంలో ప్రేమిన వల్లరా తండ్రికి విలువ లేదు. ఈరోజు సమాజంలో కుటుంబాలలో తండ్రిని ప్రేమించిన వారు అనేక మంది ఉన్నారు. గత కాలంలో మీరు వినే ఉంటారు ప్రియులారా. ఒక తండ్రి చనిపోకముందే తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారంటే శ్మశానంలో విడిచిపెట్టి వచ్చేసారు. ఇంకా చావలేదైనా, చనిపోలేదైనా తీసుకువెళ్ళి వదిలిపెట్టి వచ్చేసారండి. ఎవరయ్యా అంటే బిడ్డలు ప్రేమిన వాళ్ళరా. బిడ్డలు చూసారా, కన్న బిడ్డలు తండ్రిని వదిలేసి వచ్చేసారండి. ఆ శ్మశానంలో పనిచేస్తున్నటువంటి ఆయన బ్రతుకున్నాడని, ఆకలితో అలమటిస్తున్నాడని అరటిపళ్ళు తీసుకొస్తున్నాడండి. అతనికి ఏమైనా పెడదామని ఆ అరటిపళ్ళు తీసుకొస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, ఏంటయ్యా నువ్వు అరటిపళ్ళు అట్టుకెళ్తున్నావు?
నువ్వు కట్టెలు కదా మోసుకెళ్ళవలసింది, అరటిపళ్ళు పట్టుకెళ్తున్నావు ఏంటని అడిగితే, అయ్యా ఇదిగో పలానా ఒక అతను తీసుకువచ్చి అక్కడ వదిలిపెట్టేశారు, ఆకలి అంటున్నాడండి. ఆ కన్నీటిని చూడలేక ఇదిగో అంటుపళ్ళు తీసుకువెళ్తున్నాడంటే ఎవరని ఆ గ్రామ పంచాయతీ దగ్గరికి, ప్రెసిడెంట్ దగ్గరికి వార్త వెళ్ళింది. వెంటనే ప్రియమైన వాళ్ళరా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి అతను హాస్పిటల్లో తీసుకువెళ్ళి పెట్టి ఆ కుమారుల మీద మరి కేసు పెట్టినటువంటి సందర్భం చూసారా. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ప్రియమైన వాళ్ళరా తల్లిని తండ్రిని గౌరవించినటువంటి మరి జనాంగము ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా భూమి మీద ఉన్నటువంటి తండ్రులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప భక్తులు మనకు కనబడుతుంటారండి. నోవాహు ఎలా ఉన్నాడంటే ఆయన తరములో నోవాహు ఎలా ఉన్నాడండి? నీతిమంతుడండి. నీతిమంతుడును నిందారహితుడునై ఆయన కుటుంబాన్ని ఆయన కాపాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఒక తండ్రి చూసారా, ఒక తండ్రి ప్రియమైన వాళ్ళరా నీతిమంతుడిగా ఉన్నాడు. యోబు ఒక తండ్రిగా ఉన్నాడు. యోబు ఏం చేస్తాడంటే బిడ్డల నిమిత్తం ఒక తండ్రిగా ఉదయంనే లేచి అరుణోదయంలో లేచి బిడ్డల నిమిత్తము ప్రియమైన వాళ్ళరా దహన బలి అర్పించేవాడండి. ఒక తండ్రి చేస్తున్నటువంటిదండి. అబ్రహాము ప్రియమైన వాళ్ళరా అబ్రహాము తన బిడ్డల నిమిత్తము ప్రియమైన ప్రార్థనా జీవితం. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా దావీదు గారు సొలొమోను గురించి ప్రార్థన చేసేవాడు. ఇస్సాకు ప్రియమైన తండ్రిగా ఉన్నప్పుడు యోసేపు బిడ్డల గురించి ప్రియమైన వాళ్ళరా ప్రార్థన జీవితం. ఒక తండ్రిగా ఈ భూమి మీద దేవుడు మనకు ఒక పాత్రనిచ్చాడు. అయితే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సమాజముగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ప్రియమైన వాళ్ళరా ఒక తండ్రిగా మనం ఏ విధంగా ఉన్నాం, ఒక ఏ బాధ్యత కలిగి మనం బ్రతుకుతున్నామన్న ఆలోచనకు వెళ్తే ఒకసారి చూడు 103వ కీర్తన 103వ కీర్తన ఒక మాట చూద్దామా. 103వ కీర్తన 13వ వచనం చూడండి. 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. తండ్రి ఏ విధంగా అయితే ప్రేమిన వాళ్ళరా పిల్లలు ఏ విధంగా ఆయన జాలిపడుతూ ఉంటాడో తండ్రి, పరలోకం ఉన్నటువంటి దేవాతి దేవుడు తండ్రి కూడా మన ఎడల ఎలా ఉన్నాడన్న ఆలోచనకు వెళ్తే జాలి ప్రియమైన వాళ్ళరా ఎవరి మీద అని చెప్తున్నా, తన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన జాలి పడుతున్నాడండి దేవుడు. ఒక తండ్రిగా నీ పిల్లలనే నువ్వు ఇంత జాలిగా చూపిస్తున్నప్పుడు, నిజంగా నీ పిల్లలని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పుడు నీ ఎదుట వారిని ఎంత ప్రేమిస్తావు ప్రేమిన వాళ్ళరా. నిజంగా దేవుని పిల్లలుగా ఆయన ఎదుట ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటే తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడుతూ ఉన్నాడు. అంతేకాదు సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూద్దాం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూద్దామా. 12వ వచనం, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించి వారిని గద్దించునంటున్నాడండి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా దేవుడు చెబుతూ ఉంటాడు ప్రేమిన వాళ్ళారా. ఒక తండ్రిగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఒక తండ్రిగా ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఒక కుటుంబాన్ని ఏ విధంగా మనము పోషించాలి ప్రేమిన వాళ్ళరా చెబుతున్నటువంటి మాటలు చూడండి. 4వ అధ్యాయం ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చూద్దాం. 1వ వచనం, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించండి అంటున్నాడు. తండ్రుల మాట ఎవరు వినాలంటండి? కుమారులు విని ప్రియమైన వాళ్ళరా జ్ఞానవంతులుగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రుల మాట నిజంగా చాలా మట్టుకు వినరండి పిల్లలు కదండి, చాలా మట్టుకు వినరు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే కుమారుల తండ్రి ఉపదేశమును వినడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించినట్టున్నాడు. ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దామా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచు. జ్ఞానం ప్రేమైన వాళ్ళరా ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుల వారే మన హృదయమందు ఉంటే ఆ కుటుంబంలో సంతోషం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని నిజంగా తండ్రి సంతోషిస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా పొందుకోగలం?
రక్షణ ప్రియమైన వాళ్ళరా, రక్షణ పొందుకుని మనము దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నిజంగా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నిజంగా ప్రియమైన వాళ్ళ జ్ఞానవంతులుగా మనం బ్రతకగలమండి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇదే సామెతలు 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా, చూడమ్మ ఒకసారి. 13వ వచనం, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చినట్టున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 26వ వచనం చూడమ్మా. 26, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానము అపకీర్తి కలుగు చేయవాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము తల్లిదండ్రులను ప్రేమించాలండి. తల్లిదండ్రులను ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు అంటున్నాడు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తిని లాక్కుని వారిని రోడ్డు మీద వదిలిపెట్టేస్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, రోడ్డు మీద వదిలిపెట్టేస్తున్నారు. నిజంగా మన కొరకు వారు ఎంత కష్టపడతారు ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు మన కొరకు ఎంత కష్టపడతారు ప్రేమైన వాళ్ళరా. కానీ ఒక రోజు ఉందండి, ఒక రోజు వారికి సేవ చేసే ఒక రోజు ఉంది. ప్రేమైన వాళ్ళరా. తండ్రి మనల్ని నడిపించాడు ప్రేమైన వాళ్ళరా. ఒక రోజు ఆయన నడిపించే సమయం కూడా మనకుంది. ఆ తండ్రిని నడిపించే సమయం ఉంది. ఒక రోజు తండ్రి మనల్ని ఎత్తుకున్నాడు. ఆ తండ్రిని ఎత్తుకునే సమయం మనకుంది. సన్మానం ప్రియమైన వాళ్ళరా, సన్మానం. తండ్రి నిజంగా మన కొరకు కష్టపడ్డాడు. ఆ తండ్రి కొరకు ప్రియమైన వాళ్ళరా మనకు సేవ చేసే దినాలు మనకున్నాయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఇంకా నువ్వు ఆలోచన చేస్తే అనేకమైన మాటలు ప్రియమైన వాళ్ళరా. తండ్రిని ఏ విధంగా గణపరచాలి, తల్లిని ఏ విధంగా గణపరచాలో దేవుడు వ్రాయించినటువంటి మాటలు. కుటుంబ యజమానిగా, ఒక తండ్రిగా ఈ భూమి మీద ఎలా బ్రతకాలో దేవుడు అనేకమైనటువంటి గొప్ప మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడండి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము కుటుంబంలో ఉన్నటువంటి ఒక యజమానిగా, ఒక తండ్రిగా బ్రతుకుతున్నటువంటి మనము మొదటిగా రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చినటువంటి మనము ఇది ఒక తండ్రి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడో అదేవిధంగా కన్నీటి ప్రార్థన అనుభవం ఉండి ప్రియమైన వాళ్ళరా దేవుని కొరకు బ్రతికితే ఆ కుటుంబాలను ఏం చేస్తున్నట్టు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ కుటుంబాలను గొప్ప చేస్తూ ఉన్నాడు. నోవహును గొప్ప చేసిన దేవుడు, నిజంగా ప్రియమైన వాళ్ళరా మోషేను గొప్ప చేసిన దేవుడు, దావీదును గొప్ప చేసినటువంటి దేవుడు, యోబును గొప్ప చేసినటువంటి దేవుడు. వారి జీవితాల్లో చూసారా భయము భక్తి. ప్రియమైన వాళ్ళరా, వారి జీవితాల్లో భయము భక్తి. ఒక తండ్రులుగా గొప్ప ఆశీర్వాదం పొందారు. అటువంటి గొప్ప ఆశీర్వాద కర్తకులుగా మనము కూడా ఉండాలని దేవుడు ఆశ కలిగి ప్రియమైన వాళ్ళరా ఆయన బ్రతికింప చేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఆయన ఇచ్చే పరలోకం కొరకు బ్రతకాలని, ఆ పరలోకం పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవా, కృపగల రాశి మీకు వందనాలు. సర్వోన్నతుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దేవాదిగో తండ్రి, ఈరోజు ఒక ప్రత్యేక దినముగా, తండ్రుల దినముగా ప్రభువా ఆయన మీరు పిలుచుకుని ప్రభువా ఇదిగో తండ్రి ఆయన తండ్రులుగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు నేను మీకు స్తోత్రాలు. ఇంకను అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. దైవా ఇదిగో తండ్రి విత్తినటువంటి మాటలు బిడ్డల యొక్క హృదయములో ప్రభువా నింపచేయమని, మీ కృపలో బలపరచమని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని అనుకుంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. కానుకలు సమర్పిస్తాం. మరి ఈరోజు మరి అనిల్ గారి యొక్క కుమార్తె సరిష్మా పుట్టినరోజు అండి. మరి సంఘము ప్రేమించి చక్కటి స్నాక్స్ ఏర్పాటు చేశారు. బిడ్డ గురించి కూడా ప్రార్థన. చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన.
దేవదిగో తండ్రి, మీ సన్నిధిలో నిలబడి ప్రత్యేకమైన కానుక సమర్పించిన మీ ప్రియబిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అనిల్ గారిని, వారి సతీమణిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలలో కుమార్తె ప్రభా సరిష్మ బట్టి నాయన మీకు స్తోత్రాలు. దేవా, మరొక నూతన దయ కిరీటాన్ని ప్రభా మీ కుమార్తెకు ధరింప చేశారు. దాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. దేవదిగో తండ్రి, మీ కుమార్తెను మీ దయలు మీ కృపలో కాచి కాపాడండి. దేవా, ఇదిగో తండ్రి, మీ దయందును మనుషుల దయందును ప్రభా వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి. నేను వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని మీరు కాచి కాపాడమని, మీ దయలో కాచి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరూ దయతో లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుతూ కానుక చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సమయంలో మరి కానుకల నిమిత్తం ప్రార్థన సునీజ వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. బుజ్జిబాబు గారు ప్రార్థనలు నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రారంభ నిమిషం నుండి ప్రభా, ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో తండ్రి ఇంతవరకు మీరు కాచి కాపాడి ప్రభా, ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో తండ్రి ఏ విధంగా ప్రభా మేము జీవించాలో ఇదిగో తండ్రి నాయనా దైవ సేవకుల ద్వారా మాకు వినిపింపజేశారు. ఇదిగో తండ్రి మీకు వందనాలు. ఇదిగో తండ్రి బిడ్డలు ప్రభా తన కష్టార్జితంలో నుండి ప్రభా కానుకలు అర్పించారయ్యా. అది మీ సేవార్థమై వాడబడడానికి
మీరు సహాయం చేసి నడిపించండి. ఇది సంఘమును దీవించండి, సంఘ సరహద్దుల విషయాలు పరిచయండి. నేను ఎత్తబడి సంఘముగా మీరే సహాయం చేసి నడిపిస్తారని వారు నేను ఇచ్చినటువంటి కానుకలు వారి జీవితంలో మీరు రెట్టింపు ఫలింప జీవితంలో మీరు వారి బిడ్డలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కగా ప్రార్థనలు నడిపించిన సహోదరులకు వందనాలు. అదేవిధంగా ఈరోజు మరి హాల్ నిమిత్తము సహోదరులు రమేష్ గారి కుటుంబము మరి హాల్ నిమిత్తము కానుక తీసుకువచ్చారండి. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించవలసింది కోరుతున్నాను. ఈ యొక్క ఆరాధన అయిన తర్వాత కమిటీ ఉందండి. దయతో ప్రతి ఒక్కరూ మరి కమిటీలో ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవ, జరిగిన ఆరాధన అంతట్లో దేవా మీరు ఎంతగానో సహాయం దయచేశారు. దానిని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు. పాటలలో సహాయం దయచేశారు. మీ లేఖనాలు చదువుటలో సహాయం దయచేశారు. మీ లేఖనాలు వివరించటంలో సహాయం దయచేశారు. ప్రభువా, ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభువా ప్రార్థన నిమిత్తం కోరగా వారి నిమిత్తం ఆయన ప్రార్థించడానికి మీరు కృప చూపించారు. దాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు. దేవా, స్తుతి ఆరాధనలు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. వాక్య సందేశంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవ, ఇదిగో తండ్రి తరువాత జరిగే ప్రభువా స్త్రీల ఆరాధనలు కూడా మీరు సహాయం ఇచ్చి నడిపించండి. దేవదిగో తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు కాచి కాపాడండి. దేవ, అనేక మంది బిడ్డలు బలహీనలుగా ఉన్నారు, వారిని బలపరచండి. అనారోగ్యాలతో ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా, ఇదిగో తండ్రి ప్రభు ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, వారి మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి కృప చూపించండి. దేవదిగో ఈరోజు సంఘంను ప్రేమించి చక్కటి స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి మీ ప్రియబిడ్డలు అనిల్ గారి కుటుంబాన్ని మీ దయలో మీ కృపలో కాచి కాపాడండి. వారి కుమార్తెను మీ దయలో మీ కృపలో కాచి కాపాడమని ఇచ్చిన నూతన దయ కిరీటంలో ప్రభువా నూతనమైన మేలులు నూతనమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని నేను మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. మెట్టుకునైన సంఘమును మీ దయలో మీ కృపలో కాచి కాపాడండి. సంఘం కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని మీ దయలో మీ కృపలో కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయాచేత పతిత పవననామా పెంపుగా నీ సేవ ప్రియముగా ననరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆశీర్వాద ప్రార్థిస్తున్నాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మాన్యుని సహవాసం ఆదరణ తోడు కూడిన మనకును అలాగే విదేశాలున్న అనేక స్థలాలున్న మన ప్రియ బిడ్డలకును విశ్వాసులకును సదా దేవుని కృప తోడై ఆయన రాకడ పర్యాంతము కాపాడబడును గాక. ఆమేన్. ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.